హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ ప్లేస్. ఒకప్పుడు మనం ప్రేమను ఎలా ఊహించుకునే వాళ్ళమో గుర్తుందా? ఒక చిరునవ్వు, ఓ చూపు, ఓ ఆట చేసే పాట, ఇవన్నీ అందరికీ గుర్తు చేసే పేరు తరుణ్. తరుణ్ అంటే కేవలం హీరో కాదు, మన అందరి మొదటి ప్రేమ ఫీలింగ్ గుర్తు చేసే ముఖం. 2000 సంవత్సరంలో తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా మందికి ప్రేమ అంటే గుర్తుకొచ్చేది తరుణ్ సినిమాలే. ఆ కాలంలో ప్రేమ కథలు, మ్యూజిక్ ఫీల్ అన్నిటిలోనూ ఆయన చాలా ప్రత్యేకం. ఈరోజు మనం తరుణ్ జర్నీని ఒకసారి చూద్దాం. 1983లో హైదరాబాద్లో జన్మించాడు. ఆయన తల్లి రోజారమణి ప్రముఖ తెలుగు నటి. తరుణ్ చిన్నతనంలోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన అంజలి, మనసు మమత వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. చిన్న వయసులోనే నంది అవార్డు, నేషనల్ అవార్డు గెలుచుకోవడం గొప్ప విషయం కదా. నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా విడుదల అవగానే యువతలో పెద్ద హిట్ అయింది. తరుణ్ సహజమైన నటన, మంచి స్కోర్, పక్క ప్రేమ కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో నటనకు గాను ఫిల్మ్ఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డు గెలుచుకున్నాడు. తరుణ్ తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి ప్రేమ కథ చిత్రాల్లో నటించాడు. తన సింపుల్ యాక్టింగ్, తేలికపాటి హాస్యం, భావేశాలతో ప్రతి ప్రేమకుడి మనసులో చోటు తగ్గించుకున్నాడు. ఈ సినిమాల పాటలు ఇంకా వింటూ ఉంటాం కదా. తర్వాత 2004 తర్వాత తరుణ్ సినిమాలకు స్పందన తగ్గింది. ఎలా చెప్పను, నీ మనసు నాకు తెలుసు, పెళ్లి చేసి నారి వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో నిలవలేకపోయాయి. ఇండస్ట్రీలో ట్రెండ్ మారాయి, కొత్త కథలు రావడం మొదలైంది. కానీ తరుణ్ తన స్టైల్ని మార్చకుండా ప్రయత్నం కొనసాగించాడు. శశిరేఖ పయణం, ఇది నా లవ్ స్టోరీ వంటి సినిమాలతో తిరిగి వచ్చాడు. కానీ ఆ సినిమాలు పెద్దగా గుర్తించబడలేదు. అయినా సరే అభిమానులను చేరుకునే సఫర మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఓటీటీలు లాంటి కొత్త అవకాశాలు ఉన్నాయి. మంచి కథలు, మంచి డైరెక్షన్ ఉంటే తరుణ్ తిరిగి తన మార్క్ చూపగలడు. అభిమానులు మాత్రం ఇప్పటికీ ఒకే మాట అంటున్నారు, తరుణ్ మేము మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాం, తిరిగి రావాలి. మీకు ఏ తరుణ్ సినిమా బాగా నచ్చింది? కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని సినిమాటిక్